ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను. అయితే దానియేలు గారు ఏ తప్పు చేయకపోయినా కూడా సింహాల బోనులో వేయబడ్డాడు కదా. అప్పుడు దానియేలు గారు చెప్తున్నాడు కదా ఈ మాట, దేవుని దృష్టికి గానే, రాజా మీ దృష్టికి కూడా నేను ఏ నేరం చేయలేదు కదా, కాబట్టి నా దేవుడు నన్ను సింహాల నోళ్ల నుండి నన్ను కాపాడాడు అని దానియేలు గారు చెప్తున్నారు కదా. అలాగే మనం కూడా దేవుని దృష్టి యందు, మనుషుల దృష్టి యందు కూడా ఏ తప్పు లేకుండా మనం నడుచుకున్నట్టయితే మనకు ఎటువంటి హాని గాని, ఎటువంటి కీడు గాని, ఎటువంటి నింద గాని, అవమానం గాని మనకు కలగదని ఇక్కడ మనం దానియేలు గారి ద్వారా, అంటే ఆయనంత గొప్పవాళ్ళం కాదు కదండి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కదా, మనం ఏ పాటి వాళ్ళం అయినా సరే తండ్రి దానియేలు గారికి ఇచ్చిన రక్షణ మనకు కూడా ఇచ్చాడు కదండి, ఇస్తున్నాడు కదా. నాకైతే నా జీవితంలో చాలా సార్లు నా తప్పు లేకపోయినా సరే నన్ను నిందించి అవమానించి 10 మందిలో అల్లరి చేస్తే వీళ్ళ పరువు పోయిద్ది, అప్పుడు నేను చెప్పినట్టు మా మాట వినిద్ది అని చాలా మందిని తీసుకొచ్చి, బయట వాళ్ళని తీసుకొచ్చి అల్లరి చేశారని ఆల్రెడీ చెప్పారు కదండి. కానీ ఆ పరిస్థితి నేను వాళ్ళతో వెళ్లే పరిస్థితి కాదు, అలా అని గొడవాడే పరిస్థితి కాదు. ఇక దేవునికి వదిలేశాను. నేనైతే మాట్లాడలేనయ్యా, నా తప్పుంటే నన్ను క్షమించు, నా తప్పుంటే నాకు ఆ శిక్ష నాకు రానివ్వండి, నా మీదకి రానివ్వండి. ఒకవేళ నా తప్పు లేకపోయినా సరే వాళ్ళు మాట్లాడుతుంటే నా తప్పు లేదని వాళ్ళకు తెలిసేలా చేయండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని అడిగినప్పుడు ఎటువంటి అర్హత లేని నా ప్రార్థన కూడా విన్నాడమ్మ తండ్రి. సింహాల నోళ్లను మూసిన దేవా, ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నలుగురిలో అల్లరి చేస్తే ఇక చచ్చినట్టు మా మాటనిద్ది అని అనుకున్నారు చాలా మంది మా వాళ్లే. కానీ ఇప్పుడు నేనొచ్చే పరిస్థితి కాదు. ఒక పక్క నాన్న ఐసీయూలో ఉన్నాడు, హాస్పిటల్లో. ఆ పరిస్థితిలో వదిలిపెట్టి రాలేం కదా ఇంటికి, నా భర్తతో పాటు నేను వెళ్ళలేను కదా. వాళ్ళు రమ్మని గొడవ, నేను రాలేను, ఇప్పుడు పరిస్థితి బాగాలేదంటే వినరు. అందరిని తీసుకొని వచ్చి గొడవ చేసి పంచాయతీ పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి అందరిలో గోల చేస్తే వచ్చిద్దని. కానీ నా పరిస్థితి తండ్రికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఒక పక్క అయ్యో పాపం అంటున్నారు, మళ్ళీ ఒక పక్క రావాల్సిందే అన్నారు. నేనైతే ఇప్పుడు రాలేను, మీరేమైనా చేసుకోండి, నా వల్ల అయితే కాదు, నా తండ్రి అక్కడ ఐసీయూలో ఉన్నాడు అని చెప్పాను. వెళ్ళిపోయి ఇంకా ఏదో పుకారు పుట్టించారు, ఏదో వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటా, అందుకే రమ్మని రావట్లేదు అని ఏదో పుట్టించారు. కానీ తండ్రికి తెలుసు కదా. దేవునికి ఒకటే మాట, తండ్రి నేనేదన్నా తప్పు చేసుంటే, పాపపు చూపుగానే మోహపు చూపుగా నేనెవరినన్నా చూసుంటే, నా తప్పుంటే ఆ శిక్ష నాకియ్యండి. నా తప్పు లేదు అని మీకు అనిపిస్తే నా మీద అరిచే వాళ్ళకి, నా మీద నిందలు వేసే వాళ్ళ నోళ్లు మూసేయండి అయ్యా అని దేవుని ముందు మొరపెట్టాను. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిన 3వ రోజే ఫోన్ వచ్చింది, ఐసీయూలో ఉన్నారు యువతులని. మన తప్పు లేకుండా, మన మిస్టేక్ ఏది లేకుండా అనవసరంగా మనల్ని ఎవరైనా దూషించారంటే ఖచ్చితంగా మనం సైలెంట్గా ఉంటే దేవుడు ఊరుకోడండి, దేవుడు చూపిస్తాడు. అయ్యా నేను కాదు, నేను మాట్లాడితే వీళ్ళు వినరయ్యా, మీరు మాట్లాడితే వింటారు అనే ఒక్క మాట దేవునికి వదిలేసేయండి, దేవుడు చూసుకుంటాడు. వదిలిపెట్టే దేవుడు కాదు కదా. చూసుకున్నాడు తండ్రి, యుద్ధం చేశాడు. ఎవరైతే నన్ను మాటతో నా మీద నింద మోపారో వాళ్లే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. 3వ రోజే హాస్పిటల్ సర్జరీ, 3వ రోజే సర్జరీ అయింది. నెల రోజుల్లోనే ప్రాణం పోయింది. అంటే నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతి మంత్రాలని, నేనేదో భక్తి పర్రాలని నేను చెప్పట్లేదండి. ఇప్పుడు మనం తప్పు చేస్తే మనకు తెలిసిద్ది, మనకన్నా ముందు దేవునికి తెలిసిద్ది కదా. అదే మాట దానియేలు గారు అంటున్నారు, రాజా నీ దృష్టికి నేనేమన్నా నేరం చేశానా? దేవుని దృష్టికి నేను నేరం చేయలేదు, మీ దృష్టికి కూడా నేను ఏ నేరం చేయలేదు. కాబట్టే ఈ సింహాల బోన్లు నన్ను పడేసినా కూడా ఎటువంటి హాని నాకు జరగకుండా నా తండ్రి నాకు కాపుదల ఇచ్చాడు, నన్ను కాపాడాడు అని
చెప్తున్నాడు దానియేలు గారు. మీలో కూడా ఈ మాటలు వింటున్న మీరు, ఇది నా మాటలు కాదండి, నా సొంత మాటలైతే కానే కాదు, మీకు చెప్పే అర్హత కూడా నాకు లేదండి. ఎందుకంటే మీ అంత భక్తిపరురాలు నేను కాదు, మీ అంత నీతిమంతురాలను కూడా నేను కాదు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక టైంలో మేబీ తప్పు చేసి ఉండొచ్చు నాకు తెలియకుండానే. కానీ ఒకవేళ మీలో ఎవరైనా నేనే తప్పు చేయకుండా నన్ను ఎందుకు ఇట్లా దూషిస్తున్నారు అని బాధ పెడుతున్నారు, నిందలేస్తున్నారు అని ఒకవేళ బాధపడుతున్నారేమో, అందుకే ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడేమో మీతో. మీరేం బాధపడొద్దు. ఎదుటి వాళ్ళు ఎన్ని నిందలేసినా మీరేం మాట్లాడొద్దు. ఒక్కటే మాట, దేవుని పాదాల దగ్గర కూర్చొనే మీ మనసులో ఉన్న బాధ అంతా కుమ్మరించేయండి. నాకు మాటలు కూడా రావట్లేదయ్యా అని మీ కన్నీరు కార్చండి చాలు. ఇక మనసులో బాధ కనిపెట్టి తెలుసుకోలేని తండ్రి కాదు కదా. వాళ్ళు అంటున్నారు, నా తప్పు లేకుండా అంటున్నారు, ఎన్ని నిందలు అంటున్నారు, ఒకసారి ఊరుకున్నా, 2 సార్లు ఊరుకున్నా, పద్దాక అంటున్నారు, ఏం చేయాలి నేను, నా వల్ల కావట్లేదు, ఈ పరిస్థితి నేను ఎలా దాటుకోవాలి అని మన బలం మీద, మన తెలివితేటలు నేను ఎలా మాట్లాడితే వాళ్ళు సైలెంట్ అవుతారు అనే ఆలోచన వద్దండి. దానియేలు గారు వాదించవచ్చు, నేనే తప్పు చేయలేదు రాజా, నేనెందుకు చేయాలి, నేనెందుకు సింహాల బోర్లో నేనెందుకు పడాలి అని వాదించవచ్చు, లాజిక్ గా కూడా మాట్లాడొచ్చు. వాళ్ళు అప్పుడు సైలెంట్ అవుతారు. కానీ మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని గొప్పతనం వాళ్ళు తెలుసుకోవాలని సైలెంట్ గా, నా పక్షాన నేను కాదు యుద్ధం చేసేది, నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు యుద్ధం చేస్తాడు అని అది వాళ్ళకి తెలియాలి, అపోజిషన్ వాళ్ళకి, శత్రువులకి తెలియాలి. కాబట్టే దానియేలు గారు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్నాడు కాబట్టి అన్ని సింహాలున్న బోనులో పడేసినా కూడా, అంత ఆకలితో ఉన్న సింహాలు కూడా కనీసం టచ్ కూడా చేయలేదంటే ఇక వాళ్ళకి అర్థమైపోయింది కదా, ఇక దేవుణ్ణి నమ్మిన బిడ్డల జోలికి రావద్దు, వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దో ఆల్రెడీ శిక్ష పడింది కదా. కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలండి. దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా మనం కరెక్ట్గానే ఉండాలి. పాపపు మాటలు గాని, పాపపు చూపులు గాని, పాపపు నడవడి గాని, గర్వం గాని, అహంకారం గాని ఏది కూడా మనలో లేకుండా చూసుకుంటవేనండి. ఇక అది వాటన్నిటిలో మనం కంట్రోల్ అయితే చాలు. ఇక మన పక్షాన దేవుడు ఉండట్టేనండి. ఒకళ్ళ మీద ఈర్ష్య పడడం గాని, ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎక్కువ ప్రేమించి ఒకళ్ళని తక్కువ ప్రేమించొద్దని కూడా ఉంటుంది కదా బైబిల్లో. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకవేళ మీలో ఈ మాటలు వింటున్నా, మీలో ఇదే పరిస్థితి ఎవరన్నా ఎదుర్కొంటుంటే ధైర్యం తెచ్చుకోండి. మనంతటా మనం తెచ్చుకోలేము, కానీ దేవుడు తండ్రి ఇస్తాడు. అయ్యా నేనేం మాట్లాడిన, అయ్యా నన్ను మాట్లాడనివ్వద్దు, నా నోరు కట్టేసేయండి. ఒకవేళ నా తప్పే ఉందేమో, తెలియక నేనేమన్నా వాళ్ళ దృష్టికి నేనేమన్నా తప్పు చేశానేమో, అందుకే నన్ను ఇట్లా నిందలు ఇస్తున్నారేమో. ఒకవేళ నా తప్పు లేకపోతే నా పక్షాన మీరున్నారని వాళ్ళకి తెలిసేలా చేయండి అయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత లేని దాన్ని అయ్యా అని ఆయన పాదాలు పట్టుకోండి. ఒకటే మాట, నేను ఒకటే ప్రార్థన చేశానండి, చాలా తట్టుకున్నాను, ఓపిక పట్టా. ఆయన బాధపడ్డాను కానీ ప్రార్థన అయితే ఇంతగా చేయలేదు. 10 రోజులు వాళ్ళు 10 రోజుల మాటలంటే ఒక్కరోజే నేను ప్రార్థన చేసింది. ఎందుకంటే ఒక పక్క నాన్న ఐసీయూలో ఉన్నాడు, నాన్న గురించే ప్రార్థన, ఇక నా గురించి చేసుకునే టైం లేదు అనిపించాలి. అంటే క్షమించాలి కదా మనం. ఓపిక పట్టాను, వద్దులే సరే పోనీ, మనోళ్లే కదా సరే పోనీ వదిలేసి. కానీ ఎప్పుడైతే ఇలాంటి నింద వేశారో ఇక నా మనసు తట్టుకోలేకపోయింది. ఇక నా మనసులో ఉన్న బాధ అంతా ఒక నైటేనండి దేవుని పాదాల దగ్గర, నువ్వు నా పక్షాన ఉన్నావని వాళ్లకు తెలిసేలా నా పక్షాన యుద్ధం చేయండి అయ్యా, నేనైతే మాట్లాడను. నిజంగా నేను తప్పు చేస్తుంటే శిక్ష నాకియ్యండి, నా తప్పు లేదు అంటే వాళ్ళ ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అది నేను చెప్తే వాళ్ళకి తెలియదు, మీరు చెప్తేనే తెలిసిద్ది అని ఒకటే మాట అడిగాను. ఒకటే నైట్ ప్రార్థన చేశాను, కన్నీటితో అడిగాను. తండ్రి నా ప్రార్థన కూడా అడిగాడండి, విన్నాడండి. వినే ఎవరైతే నా మీద నిందలేశారో వాళ్ళకి తర్వాత వాళ్ళకేసిన శిక్ష మామూలు భయంకరమైన శిక్ష కాదు. కాబట్టి మనం ముందు కరెక్ట్గా ఉండాలండి. నిర్దోషిగా ఉంటేనే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని ఎదుటను మానవుని ఎదుటను దానియేలు నిర్దోషిగా నుండుటను బట్టి అతనికి ఏ హాని కలగలేదు. ఒకవేళ మనం మనసు నొచ్చుకున్నామంటే మనం తప్పు చేసినట్టే.
దేవుని మీద ఆధారపడట్లేదనే అర్థం. మనం ఏ తప్పు చేయకపోతే మనం ఇక పట్టించుకోవద్దు కదా. ఎన్ని మాటలైనా అనుకోనివ్వండి, ఎవరెన్ని మాటలన్నా నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను. మనుషులు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడతారు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను అని ఫస్ట్ పరిశీలించుకున్న తర్వాత, ఇంకా నిందలు ఎక్కువైతే అప్పుడు దేవుని పాదాల ముందు కూర్చోండి. ఇంకా రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని దానియేలు రాజుతో చెప్పాడు కదా. దానియేలు రాజుకు ఏ హాని చేయలేదు, దుఃఖపెట్టలేదు, కనుక అతడు కూడా ఏ హాని నొందలేదు. మనం ఇతరులకి హాని చేయకుండా మనకి హాని రాదు కదండి. మన ప్రభువైన యేసు మన యొక్క శత్రువులకు కూడా కీడు చేయక వారిని ప్రేమించి ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థించాలనే కదా మనకు నేర్పించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తన యందు విశ్వాసముంచు చిన్నవారిలో ఏ ఒకనిని అభ్యంతరపరచకూడదని ప్రభువు మనకు హెచ్చరిక చేయుచున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. ఎందుకనగా అలాగున చేయుట ద్వారా మనం నేరస్తుల మగుటయేగాక దేవునిని ఆయన యొక్క దూతలను దుఃఖపెట్టిన వారమవుతాము. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే మనసు మనకొద్దండి. అవతల వాళ్ళ పక్కన వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళ మీద నిందలు వేయకూడదు. మనం అసలు ఎదుటి వాళ్ళని అనే ముందు ఫస్ట్ మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉందో చూసుకోవాలి కదా. నిజంగా మీరు గనక కరెక్ట్ గా ఉండి దేవుని దయందును మనుషుల దయందును కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఏ హాని మీకు గాని మన పిల్లలకు గాని మన బంధువులకు గాని ఎవ్వరికి జరగదండి. మనల్ని బట్టే తండ్రి కాపాడుతాడు. జాగ్రత్త, వాళ్ళకు కూడా హాని రాకుండా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మొన్న కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ది మనం చదివాం కదా న్యూస్. పాపం ఎంత భయంకరమైన న్యూస్ అండి. పాపం దేవుని ట్రైనింగ్ అయిపోయిందంటే ఆమె కూడా డాక్టరే కదా, కానీ ఎంత ఘోరం జరిగిందండి. అలాంటి పరిస్థితి మన పిల్లలకి రాకుండా ఉండాలంటే కేవలం అది మన ప్రార్థనేనండి. మనం ఫస్ట్ దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా మనం యథార్థంగా ఉండాలి. ఎందుకంటే చెప్పుకుంటారండి, అబ్బా పలానా వాళ్ళు ఉంటారండి, అసలు ఎంత యథార్థంగా ఉంటారో తెలుసా, ఎంత నిజంగా అసలు వాళ్లకున్నంత నీతి ఇంక నేను ఎక్కడా చూడలేదమ్మా. నిజంగా ఒక్క రూపాయి దగ్గర కూడా. నేను రీసెంట్ గా షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్తే వాళ్ళు కొత్తగా పెట్టారు షాపు. నేను ఎన్నిసార్లు ఒక 2-3 కాదు 4 times వెళ్ళాను. ఆ 4 times కూడా నేను తీసుకున్న దానికి డబుల్ మనీ ఇచ్చేది రిటర్న్. ఇప్పుడు ఒక 100 ఇచ్చాను అనుకోండి, ఒక 30 రూపీస్ అయిందంటే 70 రూపీస్ ఇవ్వాలి కదా. ఆమె అలా ఇచ్చేది కదా, 130 రూపీస్ ఇచ్చి పంపించేది. అయ్యో మేడం చూసుకోండి ఒకసారి, అంత ఇస్తానన్నారు, 30 రూపీస్ అయింది కదంటే, అరే అవును మేడం, కొత్త అయ్యేసరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నానని మళ్ళీ ఇచ్చేది, మళ్ళీ తీసుకునేది. అట్లా ఒక 4-5 times అయింది. అయ్యో మేడం మీరు కాబట్టి ఇస్తున్నారు, కానీ అదే ఇంకొకళ్ళు అయితే నా ఇప్పటికి ఎన్ని డబ్బులు పోయాయో అని ఆమె చాలా సార్లు అందరు. కానీ మనకెందుకండి, అస్సలు మనం అలాంటి ఒక్క రూపాయి కూడా మనం అన్యాయంగా తీసుకోకూడదు కదా. మనం 1 రూపాయి తీసుకుంటే దేవుడు మనకు 5 రూపాయలు పోయేలా చేస్తాడు. అట్లా ఆమె మేబీ చెప్పుకోవచ్చు కదా, పలానా మేడం వస్తారు, డబ్బులు మాత్రం ఎప్పుడు వచ్చినా ఆమెకి నేను ఎక్కువే ఇస్తాను కానీ తక్కువ ఇవ్వను, అయినా సరే ఆమె తీసుకెళ్లకుండా ఖచ్చితంగా నాయనకి ఇచ్చేయలేదంటే ఆ సాక్ష్యం అది మనది కాదు కదా, తండ్రిది కదా గొప్పతనం. అలా మనం చేసే నీతి కార్యాలు, మనం చేసే మంచి పనుల వల్లే దేవుడు స్తుతించబడతాడు కదండి, దేవుని ఘనపరచబడతాడు కదా. అట్లా మనం నీతిగా ఉంటే మన పిల్లలు క్షేమంగా ఉంటారు, మన వాళ్ళు క్షేమంగా ఉంటారు, మన బంధువులు క్షేమంగా ఉంటారు, మన సమాజం క్షేమంగా ఉండిద్ది, మన దేశం కూడా క్షేమంగా ఉండిద్దండి. నిన్ను నన్ను బట్టే, అంటే మనమేదో గొప్పవాళ్ళమని కాదండి, దేవుని కృప, ఆ ధన్యత తండ్రి ఏ అర్హత లేని మనకిచ్చాడు. దానియేలు దేవుని దయందును భక్తి గలవాడై ఉన్నాడు కాబట్టి అతనికి ఏ హాని కలగలేదు. మనం ఇక్కడ ఉంటాం, మన పిల్లలు ఎక్కడో ఉంటారు చదువుకుంటా, హాస్టల్లో ఉండొచ్చు, ఇంకెక్కడెక్కడో ఉండొచ్చు, కానీ వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళు మేబీ ప్రార్థన చేసుకోకపోవచ్చు, కానీ మన ప్రార్థన మనల్ని బట్టి, మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి దేవుని కాపుదల మన పిల్లలకు కూడా ఉండిద్దండి. ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడున్న కాలంలో, కానీ దేవుని కాపుదల ఉంటేనే కదండి మన పిల్లలు క్షేమంగా ఉండేది.
ఒకటే ప్రార్థన చేయండి, అయ్యా నేనైతే నా బిడ్డతో నేను ఉండలేను, ప్రతి సమయంలో కూడా నేను ఉండలేను, కొంత సమయం వరకే నేను ఉండగలను, కానీ మీరు ఎప్పుడు మీరు మాత్రమే ఉండగలరయ్యా. ఇక ఈ భూమి మీద ఎవ్వరూ ఉండలేరు. నా స్నేహితులైనా, నా బంధువులైనా, నా చుట్టాలైనా, నా వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా వాళ్లతో 24 గంటలు పిల్లలతో ఉండలేరయ్యా, ఉండరు, అది సాధ్యం కాదు. కానీ మీ ఒక్కరి వల్లే సాధ్యమది, మీ ఒక్కడికే సాధ్యమయ్యా. నా పిల్లలకి మీ కాపుదలు ఇవ్వండి అయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా నాకు. కానీ అయినా ఈ దీనురాలి ప్రార్థన ఆలకించి నా బిడ్డలకు కూడా మీ కాపుదల ఉంచండి అయ్యా. నేనేదో నీతి మంత్రాలను నేను అడగట్లేదయ్యా, అయినా అడుగుచున్నాను తండ్రి. దానియేలు గారికి కాపుదల, మీ కాపుదల ఉండబట్టే ఏ హాని జరగలేదంటే, అన్ని సింహాలున్నా కూడా అది కేవలం మీ కాపుదలయ్యా. ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా అని మీరు మనస్ఫూర్తిగా తండ్రిని అడగండి. ఖచ్చితంగా కాపుదల ఉండిద్దండి. మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి, మన సమాజానికి, అందరికీ కాపుదల తండ్రి ఇస్తాడు. అది మనలో బట్టే ఉండిద్ది. ముందు మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలో పరిశీలించుకోవాలి. తర్వాత మనుషుల దృష్టిలో, ఇప్పుడు కొంతమంది ఏంటంటే, అంటే మనం చెప్పకూడదండి, వాళ్ళకన్నా మనం నీతిమంతులం కాదు, కానీ చెప్తున్నాను, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. ఒకవేళ అలా ఉంటే మార్చుకోమని. దేవుని దగ్గర మందిరానికి వచ్చేసరికి చాలా ప్రేమగా మాట్లాడతారు, ఇక బయట ఉండదు. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురులో ఉంటారు, మందిరానికి వెళ్ళేటప్పుడు సండే రోజు మాత్రం చాలా ప్రేమగా ఉన్నట్టుంటారు. ఇక సండే చర్చ అయిపోయిందంటే మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఇక పట్టించుకోరు, పిలిచినా కూడా పలకరు కొంతమంది. అసలు అలాంటి మనస్తత్వం ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనకు ఉండకూడదండి. అందరినీ దేవుడే సృష్టించాడు, అందరినీ మనం ప్రేమించాలి. అందరూ పాపులమే, ఏ ఒక్కరు లేరు, నీతిమంతులు ఒక్కళ్ళు కూడా లేరని బైబిల్లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని బైబిల్లోనే తండ్రి చెప్పాడు కదా. అంటే ఇక మనం ఎంత భక్తిగా ఉన్నా మనలో ఎంతో కొంత ఎక్కడో చోట పాపం, లోపం ఉంటానే ఉండిద్ది. కాబట్టి మనం చేసే భక్తిని బట్టి ఎదుటి వాళ్ళని, పక్కన వాళ్ళని చులకన మాత్రం చేయొద్దండి. ఎవరి భక్తి వాళ్ళదే. మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడినా, ఏమన్నా చేసినా సరే మనం పట్టించుకోవద్దు. మన మనసులో బాధ ఉండిద్ది, కానీ ఆ బాధ అంతా దేవుని దగ్గర వేసేయండి. అప్పుడు తండ్రి, నేనే తప్పు చేస్తుంటాను, నా తప్పే ఉండుండిద్ది, లేకపోతే వాళ్ళు నన్నెందుకు అంటారు, ఒకవేళ తెలియక తప్పు చేస్తుంటే క్షమించయ్యా అని ఆ నింద మన మీదే వేసుకుంటే తండ్రికి ఇంకా సంతోషం వేసిద్దంట. అరే, ఏ తప్పు లేకపోయినా వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కూడా ఎందుకు అంత సైలెంట్గా ఉంటుంది, ఇంకా తప్పు చేయకపోయినా నింద తన మీద ఎందుకు వేసుకుంటుంది అంటే, అదే కదా నా ప్రేమ అంటే, అదే కదా నా దగ్గర నేర్చుకుంది నా బిడ్డ అని తండ్రి మురిసిపోతాడంట. ఇక అప్పుడు మన ముందు నిలబడటానికి తండ్రి వస్తాడండి. అందుకే ప్రార్థన బిడ్డలు కావాలన్నా, బిడ్డలకి రక్షణ కావాలన్నా, మన అందరం సేఫ్గా ఉండాలన్నా అది కేవలం దేవుడి నుంచే రావాలి, కానీ ఇంకా ఎవరి నుంచి రాదండి. వచ్చినా కొంతకాలమే ఉండిద్ది, ఎల్లవేళలా 24/7 ఎవ్వరు ఇవ్వరండి ఆ కాపుదల. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుని దయందును మనుషుల దయందును కూడా ప్రేమగా మాట్లాడండి. ఆ దానియేలు అంత రాజుగారికి చాలా ఇష్టం కదా దానియేలు గారంటే. ఎందుకంటే అంత పొలైట్గా, అసలు ఎంత వినయంగా, అంత జ్ఞానవంతుడు కూడా ఎంత వినయంగా ఉండబట్టండి. కొంతమంది కాస్త తెలివి ఎక్కువ ఉంటే ఇక ఆటోమేటిక్గా గర్వం వచ్చేసింది, అది ఇంకా చెప్పలేం. కానీ మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా అణిగి మణిగి లోబడి తగ్గింపు జీవితంతో ఉంటేనే తండ్రికి ఇష్టమండి, మన పక్షాన్ని నిలబడతాడు. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం కరెక్ట్గా మన ఆశీర్వాదాలు మనకి సపరేట్గా తీసి పెడతాడు. కానీ మన ప్రవర్తన బట్టి అవి మనం పొందుకోలేకపోతున్నాం. ఇవ్వడానికి నేనైతే వెనకాడట్లేదు, కానీ మీరే అడగలేకపోతున్నారు అని బైబిల్లో తండ్రే చెప్పాడు కదా. మనమే అడగలేకపోతున్నాం అంటే ఎలా అడగాలి, ఎంత వినయంతో అడగాలి. ఎప్పుడు మన సీఎం గారి దగ్గరికి ఒక రికమెండేషన్, ఏదైనా ఉద్యోగం కోసం రికమెండేషన్ లెటర్ కోసం, సంతకం కోసం వెళ్తే ఎంత వినయంగా వెళ్ళి అడుగుతామండి. సార్ మా అబ్బాయికి సార్ ఒక్క సంతకం సార్, మీరు ఒక్క మాట చెప్తే మా అబ్బాయికి జాబ్ వచ్చింది సార్, ప్లీజ్ సార్ ఇది ఒక్కటి చేయండి సార్ అని ఎంత వినయంగా అడుగుతాం.
అంత ఇంక ఎంతమంది సీఎంలు కలిపితే మన తండ్రి అండి, అంతమంది కొన్ని వేల మందిని కలిపితే అప్పుడు తక్కువే. సర్వ సృష్టికర్త ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు ఇంకెంత వినయంగా అడగాలి మనం, ఇంకెంత అసలు ఎంత తగ్గింపుతో అడగాలి. కనీసం ఆయన ఆకాశం వైపు చూసే అర్హత కూడా మనకుందండి? లేదు కదా. అయినా సరే తండ్రి వింటాడండి. అట్లా అంత తగ్గింపుతో అడిగితే ఖచ్చితంగా వింటాడు. అస్సలు మనకి ఇంత అర్హత కూడా లేదు. పిఎం గారిని కలిసే అర్హత ఉందా మనకి ఇప్పుడు? లేదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, మనుషులం కాబట్టి ఎట్టో కొట్ట రికమెండేషన్తో వచ్చింది అనుకోండి, అసలు ఎంత వినయంతో వెళ్తాము. ఆటోమేటిక్గా బాడీ వంగిపోయిద్ది కదా. గౌరవం అంటే రెస్పెక్ట్ అలా ఉండిద్ది కదా. ఇక అంతమందిని సృష్టించిన తండ్రికి ఇంకెంత గౌరవం ఇవ్వాలండి? ఏదో మామూలుగా క్యాజువల్గా వెళ్ళి ఎస్ఐయా నాకు అది కావాలయ్యా, ఎస్ఐ నా బిడ్డలకు కాపుదలు ఇవ్వయ్యా, ఎస్ఐయా నేను మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడండి అయ్యా, అలా మాట్లాడతామండి? అలా మాట్లాడితే అసలు ఎవరన్నా పక్కన వాళ్ళన్నా వింటారా? ఎంత తగ్గింపుతో, ఎంత దుఃఖంతో. దుఃఖం కన్నీరంటే మన అవసరతలను బట్టి, మన ప్రాబ్లమ్స్ను, మనకు వచ్చే శ్రమలను బట్టి ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేసిద్దండి. కానీ మనం ఎంత తగ్గింపుతో అడిగితే దేవుని కాపుదల అంత ఎక్కువగా వచ్చిద్ది అనేది నా మాట కాదండి. ఇది దేవుడు, నా తండ్రి ఏదో తండ్రి కృప వల్ల ఇచ్చే మాటే గాని నా సొంత మాటలైతే కాదండి. నాకైతే ఎటువంటి అర్హత లేదు. ఆయన పాద ధూళితో కూడా సమానం అయ్యే అర్హత కూడా లేదండి. కానీ దానియేలు గారిని అంత హాని నుంచి, ఏ హాని జరగకుండా అంత సింహాల ఆకలితో ఉన్న సింహాల నుంచి, నోళ్ల నుంచి కాపాడాడంటే దేవుని దృష్టిలో ఎంత నీతిగా, నిర్దోషిగా ఉండుంటాడు. మనం అలా ఉంటున్నామా? ఒకవేళ మనం అలా ఉన్నా కూడా మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే అది దేవుని తప్పు కాదండి. ఎందుకంటే మనం ఉండలేము. దేంట్లో ఏ ఒక్క దాంట్లోనైనా మనం జారిపోతానే ఉంటాం. అలా జారకుండా ఉండాలంటే దేవుని కాపుదల మనకు ఉండాలి. దేవునితో స్నేహం చేస్తేనే అది అయిద్దండి, లేకపోతే కాదు. మన పిల్లలు మన మాట వినట్లేదు, ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి ఎలా అప్పగిస్తాను? అది కూడా మనం మాట్లాడుకుందాం. కాబట్టి దయచేసి అందరు కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభువా. గడిచిన దినమంతా నా తండ్రి మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఈ నూతన దినంలో నూతన వాక్యం ద్వారా నా ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న దేవా, ఏ పాటి వారం నా తండ్రి, మేము ఏ పాటి వారం ప్రభువా, ఏ రోజుకి ఆ రోజు మీ వాక్యాలతో నా తండ్రి మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని ధైర్యపరచడానికి ఏ పాటి వారం ప్రభువా. మరి దానియేలు గారు నా తండ్రి, మీరు ప్రేమించిన బిడ్డ నా ప్రభువా, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. సింహాల నోళ్ల నుంచి కూడా నా తండ్రి ఎటువంటి హాని జరగకుండా మీరు కాపాడారంటే నా తండ్రి, ఎంత నిర్దోషిగా ఉంటే నా ప్రభువా మీ కాపుదల ఉంచారు నా తండ్రి. మనుషుల దయందును, దేవుని దయందును, మీ దయందును, మనుషుల దయందును కూడా నా తండ్రి ఎవరిని ఏ ఒక్క మాట కూడా అనకుండా నా ప్రభువా ఎంత జాగ్రత్తగా పెంచుకున్నారు నా తండ్రి మీ బిడ్డలను. మరి అలాంటి బిడ్డలకు నా ప్రభువా హాని ఏదన్నా కీడొచ్చినప్పుడు మీరు రానివ్వరు కదా తండ్రి. అలాగే నా ప్రభువా మేము కూడా నా తండ్రి మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి, ఏ ఒక్కరిని త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. ఒకవేళ మేము మా మాటలతో, మా ప్రవర్తనతో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి ప్రభువా. గర్వం, అహంకారం నా తండ్రి మాలో ఉంటే తీసేయండి తండ్రి. తీసివేసుకోవాలని మాకైతే ఉంది, కానీ మా వల్ల కాదు ప్రభువా. మాకు అర్హత లేదు ప్రభువా. తీసుకునే తెలివి, తీసేసే తెలివి తేటలు మాకు లేవు నా తండ్రి. వెర్రివాళ్ళం ప్రభువా. ఏదో చిన్న ఆస్తి కలిగి ఉంటేనే గర్విస్తున్నాం, అది మీ నుండి వచ్చిందని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. క్షమించండి నా తండ్రి. కానీ తగ్గింపు జీవితం కావాలని కోరుకుంటున్నాం ప్రభువా. మా అంతటా మేమైతే జీవించలేం తండ్రి, మీరిస్తేనే మేము పొందుకుంటాం నా తండ్రి. తగ్గింపు జీవితం మాకు ఇవ్వండి నా ప్రభువా. మేము తగ్గింపు జీవితంతో ఉంటే, నిర్దోషులుగా మేము ఉంటే ప్రభువా మీ కాపుదల ఎల్లవేళలా ఉండిద్దని దానియేలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రం ప్రభువా. ఏ పాటి వారం నా తండ్రి మీరు ఆ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచడానికి ఏ పాటి వారం ప్రభువా. ఒకవేళ ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే నా తండ్రి
అలాంటి పరిస్థితిలో ఉంటే వారిని ధైర్యపరచండి. అమ్మా నేనున్నాను తల్లి, మీరు బాధపడొద్దు, అధైర్యపడొద్దమ్మా, అనవసరంగా నిందలు వేస్తున్నారని, అనవసరంగా శిక్షిస్తున్నారని, మాటలు అంటున్నారని మీరు బాధపడొద్దమ్మా, నేను చూసుకుంటాను తల్లి, నేనున్నాను మీకు అనే ధైర్యాన్ని మాకు ఇవ్వండి ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి. నా ప్రభు, మాట మాట్లాడొద్దన్నారు నా తండ్రి. ఎదురు వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడకుండా మీ హస్తాలకు అప్పగించమన్నారు. మీరే మా తరపున ఉండి యుద్ధం చేయమని అడుగుచు, మనశ్శాంతి ప్రశాంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచు, మా బిడ్డలకు కూడా నా తండ్రి మీ కాపుదల ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.